ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే నిజంగానే భయంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 'సోనం రఘువంశీ' మీరందరూ చూసే ఉంటారు. మేఘాలయకి హనీమూన్‌కి వెళ్ళిన ఈ జంట దీంట్లో హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అసలు దేనికి జరిగింది అని పెద్ద స్టోరీ తర్వాత సోనమే అంటే వాళ్ళ వైఫే చేసింది. అది వాళ్ళ ప్రియుడితో కలిసి చేసింది అని నిర్ధారణకైతే రావటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ రీసెంట్‌గానే మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అలా అలా మేఘాలయకి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు 9 రోజులు మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన టైంలో రాజా రఘువంశీ అంటే హస్బెండ్ తను చనిపోవడం అయితే జరిగింది. తర్వాత సోనం మాత్రం ఎక్కడో చాలా దూరంగా దొరకటం, అక్కడి నుంచి తనని మళ్ళీ స్టేషన్‌కి తీసుకువెళ్ళటం. అసల ఇదంతా ఎలా జరిగిందని వీళ్ళ కాల్ రికార్డ్ ఇయన్నీ చూస్తే సోనం వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో ఎక్కువగా ఫోన్ కాల్స్ చేయటం, వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అని చెప్పి తనకి లొకేషన్ పంపియడం అయితే జరిగింది. అయితే అసలు పెళ్లి చేసుకోవటం ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత తనని నచ్చలేదని జెప్తే సరిపోయేది గదా! తన జీవితం తనలో ఉండేవాడు. ఒకవేళ ఇదేమన్నా ప్లానా ఏంటా అని దీని గురించయితే ఆరా తీయడం అయితే జరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్‌కి గూడా చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినియంట సోనమ్ అకౌంట్ నుంచి. అయితే వీళ్ళు హనీమూన్‌కి వెళ్ళేటప్పుడు బాగా నగలు తీసుకొని వెళ్లారంట. అయ్యెందుకు తీసుకువెళ్లారు అని చెప్పి రాజా రఘువంశీ వాళ్ళ అమ్మ అడిగితే సోనం తీసుకోమంది అని చెప్పడం అయితే జరిగింది. మరి ఆ నగలెక్కడున్నాయి ఇవన్నీ తెలియాల్సి ఉంది. కానీ పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తే ఇద్దరూ మనశ్శాంతిగా ఉంటారు. చేసుకొని ఒకళ్ళని కష్టపెట్టడం అయితే అనవసరం అనిపించింది. అయితే 'సోనం రఘువంశీ' బానే ఉంది. కానీ ఇటు 'రాజా రఘువంశీ' అసలేం తెలియని పాపానికి పెళ్లి చేసుకున్నందుకు ఇలా జరగడం అయితే జరిగింది తనకి.